హైదరాబాద్ చార్మినార్ గుల్జార్ హౌస్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉదయం 6 గంటల ప్రాంతంలో చెలరేగిన మంటల్లో 16 మంది మృతి చెందారు. భవనం మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న పలువురికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. బాధిత కుటుంబాలను మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుల్జార్ హౌస్లోని ఓ నగల వ్యాపారి భవనంలోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. అక్కడే వ్యాపారి, కార్మికుల కుటుంబాలు 20 మంది వరకు నివాసం ఉంటున్నారు. మంటల ధాటికి పొగ కమ్ముకోవడంతో ఊపిరాడక 16 మంది స్పృహ తప్పి పడిపోయారు. ఇంట్లోకి ఒకే మెట్ల మార్గం ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. నిచ్చెనల సహాయంతో మొదటి అంతస్తులోకి వెళ్లి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది 10 అంబులెన్స్ల ద్వారా సమీప ఆసుపత్రులకు తరలించారు. చాలా హెవీ స్మోక్ ఉంది. ఆ స్మోక్ వల్ల మేము స్టార్టింగ్లో లోన్కి వెళ్ళలేకపోయినాం. బిఎస్ఎడ్ ద్వారా మేము వెళ్ళి ఫైర్ ఫైటింగ్ చేసినాం అండ్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసినాం. భయానకమైన సిచ్యువేషన్ అండి. మొత్తం హెవీ స్మోక్, జనాలు నిద్రలోనే ఉండిపోయారు. డోర్స్ లాక్ ఉండే, డోర్స్ బ్రేక్ చేసాం. ఒకటి ర్యాటోల్ లాంటి హోల్ కూడా పైన చేయడం జరిగింది. దాని ద్వారా లోన్కి వెళ్ళి ఫైర్ ఫైటింగ్ చేసినాం, రెస్క్యూ ఆపరేషన్ చేసినాం. మా డిఎఫ్ఓ సార్, సిటీ డిఎఫ్ఓ వెంకన్న సార్ ఆధ్వర్యంలో ఆయన గైడెన్స్లో చేయడం జరిగింది. సార్ మాదైతే 4th టర్న్అవుట్ సార్. నాకు బిఎస్ఎట్ వేసుకొని వెళ్ళడం నా వర్క్. సో నేను ట్రై చేసాను సార్. అదే సార్, బిఎస్ఎట్ వేసుకొని నేను సార్ వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. బిఎస్ఎట్ వేసుకొని లోన్కి వెళ్ళి విక్టిమ్స్ని ఐడెంటిఫై చేసినాం. ఆ టైంలో వాళ్ళు నిద్రలోనే చనిపోయారు. క్లోజ్ రూమ్లు వెతకడం జరిగింది. అందులో ఒక రూమ్ బ్రేక్ చేస్తే అక్కడ ఒక 5 to 6 మెంబర్స్ని చూడడం జరిగింది. వాళ్ళు అన్కాన్షియస్లో పడి ఉన్నారు. చిన్న ప్రమాదం అయినప్పటికీ కూడా ఎక్కువ నష్టం జరిగింది, ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది, ఎక్కువ మంది గాయపడ్డారు. రిలీఫ్ యాక్టివిటీ వెంటనే ప్రారంభించినట్లయితే ఇంకా బాగుండేది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరేదొకటే, ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్, లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. సిబ్బందికి చనిపోయినటువంటి కుటుంబ సభ్యులు ఎవరుతున్నారో వాళ్ళకు కొంత ఆర్థిక సహాయం కూడా నేను ప్రధానమంత్రి గారితో మాట్లాడి అందిస్తానని చెప్పి, బయటి ప్రాంతాల నుంచి షాప్ పక్క నుంచి వాళ్ళు గోడ మరి పగులగొట్టి అక్కడి నుంచి వెళ్ళి కూడా రిలీఫ్ యాక్టివిటీ చేశారు. చాలా రిలీఫ్ యాక్టివిటీ కూడా చాలా కష్టం. ఆక్సిజను పూర్తి స్థాయిలో స్మోక్తో నిండిపోవడంతో మరి వెంటనే రిలీఫ్ యాక్టివిటీ చేయడంలో కూడా మరి సిబ్బందికి ఇబ్బంది అయింది. కాబట్టి ఇవన్నీ దృష్టి పెట్టుకొని మనము రానున్న రోజుల్లో ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడడము, ప్రమాదాలు జరిగినప్పుడు ఏ రకంగా వేగవంతంగా వాళ్ళు రిలీఫ్ యాక్టివిటీ చేయవచ్చో ఈ 2 అంశాల మీద హైదరాబాద్లో సీరియస్గా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆసుపత్రులకు తరలిస్తున్న మార్గ మధ్యలోనే పలువురు మృతి చెందారు. చనిపోయిన వారిలో 2 చిన్నారులు ఉన్నారు. ఘటనా స్థలిని మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ బాధిత కుటుంబాల్ని పరామర్శించారు. और खासतौर से यहाँ के जो मुकामी लोग हैं, जो यहाँ पे बच्चे जो अपना काम करते हैं, जो मंडी वाले जो बच्चे जो भी हैं यहाँ के, उन लोगों ने अपनी जान पर खेलकर अंदर घुसकर लोगों को निकाला. अब तकरीबन लोग दवाखानों में हैं. पता नहीं कि क्या हुआ है, लेकिन सीरियसली बर्न है वो लोग. 20 लोगों को दवाखाने को लगे बोल बता रहे थे. फिर पूरा टोटल फिगर अभी नहीं मालूम, फिर पता करेंगे दवाखाना हॉस्पिटल से क्या है.